సార్ చెప్పండి, మీ పేరు ఏం పేరు సార్? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో మీరు ఎవరిని కోరుకుంటున్నారు? ఎవరైతే బాగుంటుంది? ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందువల్ల చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలి? ఈయన స్కాములు ఆయన కదా, ఈయన ఎప్పుడు ఉంటాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. ఆయన ఇచ్చిన అందరికీ వాళ్ళకే కదా ఇచ్చింది, అంతా రౌడీ షీటర్లకి ఇచ్చింది. వైఎస్ఆర్ ఎవడికి ఇచ్చాడు తెలియదు మాకు. మరి వాళ్ళకి ఇచ్చారు, రౌడీ షీటర్లకి ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారు రేపు పొద్దున పాలన? చంద్రబాబు నాయుడు అయితే ఎక్కడ ఎరగదీయాలి అక్కడ ఎరగదీస్తాడు. అది విషయం, నా అభిప్రాయం అయితే. సరే సరే, చంద్రబాబు నాయుడు 5 yearsలో చేసిన అభివృద్ధి మీకు ఏం కనపడింది? ఆయన పెట్టే సంక్షేమ పథకాలు మీకు కానీ మీ కుటుంబానికి కానీ? దానికి వెళ్ళి ఒకసారి వెళ్ళి చూడండి, ఆ రోడ్లు కానీ ఆ విధానం కానీ దాని యొక్క పద్ధతి కానీ అవన్నీ చూడండి. అతను సీనియరు, ఏంది ఇతను ఏంది కుర్రోడు, ఇతను ఏం చేయగలుగుతాడు? అదే అంటే నీ అంత ఇతను నువ్వు వెళ్ళగలుగుతావు రేపు పొద్దున గెలిచిన దగ్గర ఆయన దగ్గరికి, ఈయన మన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళగలుగుతాం మనం. ఎవడో ఒకరిని పట్టుకొని వెళ్ళగలుగుతాం. ఆయన దగ్గర ఏంది గేట్ దగ్గర ఉండాలి. బయట జగన్ వస్తే మరి ఆయన వర్గం అంతా అదే, మరి ఏం చేయాలి చెప్పు? మరి వాళ్ళంతా మరి క్యాస్ట్ ఫీలింగు. ఈ 5 yearsలో చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఎవరిని కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడునేనండి, పక్కా 100%. గత 2014 ఎలక్షన్లో చూసుకుంటే కనుక మాత్రం 2-3 పార్టీలు ఉండేది. ఇప్పుడు జనసేన కూడా వస్తుంది. ఎలా ఉండబోతుంది ఈసారి? జనసేన అంటే అతను ఓట్లు గెలుస్తాడానికి అతను వచ్చాడు. అతను ఏం గెలుస్తాడు చెప్పండి? అతను గెలవటానికి కాదు, ఓట్లు గెలవడానికి వచ్చాడు. ఈలోపు మరి ఇద్దరిలో మరి ముగ్గుట్లో మరి ఎవరు వస్తారనేది చూడాలి. మేమైతే చంద్రబాబు నాయుడే, మాకైతే పక్కా చంద్రబాబు నాయుడు. అది. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఏం పేరు మీ పేరు? మక్బూల్ గారు చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ చాలా టఫ్గా ఉంది. చూస్తున్నాం ఈ సౌండ్స్, ఈ ప్రచారాలు హోరాహోరీగా జరుగుతుంది. ఈసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఏమంత ఖుషి ఏముంది భయ్య, ఛాన్స్ ఇద్దామని. అంతేనా? అంతే. ఎందుకు ఆ ఛాన్స్ ఇద్దామని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఛాన్స్ ఇద్దామంటే మాకు ఊహ వచ్చినప్పుడు భయ్య మేము రాజశేఖర రెడ్డి గారి పాలన చూసినాం, తర్వాత ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూసాము. అయితే మాకు రెండిట్లో బెటర్ ఏమొచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి పాలన అభివృద్ధి మాకు బాగా కనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క చిట్ట చివరి మూలాలు అంటారు కదా, అభివృద్ధి మూలాలు చిట్ట చివరి వ్యక్తి దాకా వెళ్ళాయి. అంటే 108 పెట్టారు కదా, అది మహోన్నతమైనది. అంటే అట్లాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూని చేసి పెట్టేశారు. ఏంటి ఇప్పుడు అవి కుయ్యి కానీ తిరిగేవి, కానీ అసలు ఇప్పుడు అవి తిరుగుతున్నాయా మీరు చెప్పండి? లేవు కదా. అంటే మీరే ఒప్పుకున్నారుగా లేవని. అట్లాంటప్పుడు అది ప్రజలకు ఎట్లా చేరువవుతుంది? ఇప్పుడు ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? నా తండ్రి చేసినట్టు దానికంటే గొప్పగా నేను చేస్తాను అంటున్నాడు. నమ్మొచ్చు. అంటే వాళ్ళ తండ్రి చేశాడుగా, తండ్రి కొడుకే అవుతాడు కదా, చేస్తా అంటున్నాడుగా. నేను చేయని పక్షం రాజీనామా చేస్తా అంటున్నాడు, నన్ను అడగండి అంటున్నాడు. చేస్తాడుగా, మరి ఛాన్స్ ఇద్దాంగా. చేస్తాడు అన్నప్పుడు ఛాన్స్ ఇవ్వాలి కదా. అంటే ఛాన్స్ ఇస్తే తెలిసిద్ది చేస్తాడో లేదో. ఛాన్స్ ఇవ్వకుండా నేను చేయడం అంటే ఎట్లా చేస్తాడు? చేయడు, అంతే. సరే సార్, ఇంత సీనియర్ వ్యక్తి చంద్రబాబు నాయుడు చేయలేని పనులు రేపు జగన్ చేస్తారని ఎలా నమ్ముతున్నారు మీరు? అంటే అదేమంటే అంటకాగి వంట తీర్పినట్టు ఎవరికి అంటకాగిన అవసరం మనకి లేదు. మనకి ఏది అవసరం లేదు భయ్యా. మనం స్వచ్ఛందంగా మన స్వయం కృషితో మనం పరిపాలించుకోవచ్చు. ఏంటి పక్క రాష్ట్రాలతో కానీ ప్రతి ఒక్కరితో కూడా మనం స్నేహభావంగా ఉండాలి. ఇప్పుడు మనం ఏమంటాము, పక్క దేశాలతో మనం స్నేహపూర్వకంగా ఉంటే మన మీద ఏ అభివృద్ధి కూడా బాగా జరిగిద్దని మనం కోరుకుంటాము. పక్క దేశాలు మన ఇప్పుడు చాలామంది మన ఇబ్బంది పెడుతున్నారు. పాకిస్తాన్ సపోజ్ మన ఇబ్బంది పెడుతుంది, మనం వాళ్ళని తిట్టుకుంటున్నాం. ఎందుకని? మన స్నేహంగా లేదు కాబట్టి. అట్లాగే మన స్నేహంగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిద్ది. అట్లా అని కేసీఆర్తో తనని పోల్చి, కేసీఆర్ని సగం 4.5 ఏళ్ళు పరిపాలించి ప్రజల్లోకి వెళ్ళిపోతే ప్రజలు ఏం తీర్పిచ్చారు? ఫస్ట్ తీర్పు కంటే గొప్పగా మహోన్నతంగా అతనికి తీర్పిచ్చారు. మనం ఏ రోజైతే రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు మనము కేసీఆర్ని ఎట్ట తిట్టామో మన నోటితో మనం ఇప్పుడు కేసీఆర్ని పొగుడుతున్నాం, అరే ఎట్లా బాగా పరిపాలిస్తున్నాడు రా అని. ఏపీ ప్రజలకు ఎవరికి కూడా కేసీఆర్ మీద ద్వేషం లేదు. సరే అండి, విషయం పక్క పెడదాం. సరే, ఇప్పుడు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు కోరుకుంటున్నారు జగన్. సరే, ఈసారి అంత సీనియర్ వ్యక్తి టీడీపీ చంద్రబాబు నాయుడు ఒకవైపు, జనసేన కూడా ఈసారి పోటీలో ఉండబోతుంది. ఇంత టఫ్ పరిస్థితుల్లో మరి ఎలా ఉండబోతుంది? నామమాత్ర పార్టీలే కానీ జనసేన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. పార్టీ ఒక టీడీపీ, వైసీపీ అంతే. పవన్ కళ్యాణ్కి ఏం లేదంటారా? నాకు తెలిసి నేను ఏం లేదనుకుంటున్నాను. ఎందుకంటే అది ఆల్రెడీ ఇప్పుడు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని టీడీపీ వాళ్ళు ఎట్టయితే ప్రచారం చేశారో అట్లాగే తల్లి టీడీపీ పిల్ల టీడీపీని అదేం లేదు, అంతే. పూర్తి అవగాహన ఉంది మీకు దీని మీద? అవగాహన ఏముంది భయ్యా, చూస్తలేదు. మనం పిచ్చోళ్ళం కాదు. ఆంధ్ర ప్రజలు గొర్రెలు అయితే ఏం కాదు, మహోన్నతులు. ఆంధ్ర ప్రజలు మహోన్నతులు. ఎక్కడ లేని ఎడ్యుకేటెడ్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు.
ఏంటి ఎవరు తీర్పిచ్చినా గొప్పగా ఇస్తారు. టీడీపీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, అంతే కాన్ఫిడెంట్. సరే భయ్య, గుంటూరు ఎలా అనిపిస్తుంది మీకు? గుంటూరు నార్మల్గానే ఉంది భయ్య, కాకపోతే పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే గుంటూరు అనేది చాలా ప్రశాంతమైన ప్రదేశం. అన్ని రాష్ట్రాల్లో మన జిల్లాల వరకు ప్రశాంతంగా ఉన్న జిల్లాలు గుంటూరు చాలా సస్యశ్యామలంగా ఉండే. ఇక్కడ అందరూ ఉంటారు, ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ బతికే వాళ్ళు ఉంటారు. మన నుంచి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. మనది ఏదైనా గుంటూరులో 1/2 కిలోమీటర్లు ప్రతిదీ దొరికిపోయింది, బై వాక్ అన్నీ వెళ్ళి తెచ్చుకోవచ్చు. అట్లాంటి గుంటూరుని పొల్యూట్ చేసేసారు. రాజధాని అనే పేరు చెప్పేసి మొత్తం పొల్యూట్ చేసేసారు. గుంటూరు ఆల్రెడీ కొంచెం కొద్దిగా అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందని జిల్లాల్లో తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తే బాగుంటుంది. మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ అయిపోయింది భయ్య. జాబ్ కోసం ప్రయత్నం చేశారా మీరు? చాలా. జాబ్ లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, మేము హౌసింగ్ లోన్ పెట్టాం అది లేదు, ఏంటి పెన్షన్స్ లేవు. జ్యూస్ భయ్య. ఏది ఇప్పుడు మీరు డిగ్రీ చదివి జ్యూస్ పెట్టుకుంటున్నాను. డిగ్రీ చదువుకోండి జ్యూస్ పాయింట్ నడుపుతున్నాను రోడ్ మీద. మీరే చూస్తున్నారు కదా భయ్య, ట్రూ ఫ్రెండ్ మీరు చూస్తున్నారు కదా, కావండి చూసుకోండి, వీడియో తీసుకోండి. మీరు చూస్తున్నారు కదా, కావండి ఒక కాయ ఒలిచి చూపినా పర్లేదు భయ్య. సరే ఓకే భయ్య, ఫైనల్గా చెప్పు. ఫైనల్గా అంటే ఏం లేదు భయ్య, ఎవరు అంటే చేశారని నేను ఒప్పుకుంటాను, కాకపోతే ఛాన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటాను. ఛాన్స్ ఇస్తే ఏమో అభివృద్ధి జరగొచ్చేమో. అతను చెప్తున్నాడు నేను చేయని పక్షంలో రాజీనామా చేస్తానని, ప్రజాక్షేత్రంలో నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా అంటున్నాడు. ప్రజాక్షేత్రంలో ఆ మాట చెప్పాడు. ఏమంటాడు? మాట తిప్పను మడమ తిప్పను అంటాడు కదా, మాట తప్పను మడమ తిప్పనని. ఏమో ఆ మాటకి నిలబడే ఉంటాడేమో. చేస్తే మనకి మంచిదే కదా, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అది థ్యాంక్ యూ. సార్ చెప్పండి, మీ పేరేం పేరండి? నా పేరు హస్సేన్ అండి, నేను టైలర్ షాప్ చేస్తారా? ఎలా ఉంది మీ వ్యాపారం? డల్గా ఉందండి. మాకు కలకత్తా వాళ్ళు వచ్చేసారు వేరే స్టేట్ నుంచి, ఇక్కడ పని మాకు డల్ అయిపోయింది. సరే ఇప్పుడు చూసుకుంటే కనుక ఎలక్షన్స్ కొద్ది రోజుల్లోనే మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది? మీరు ఎవరిని కోరుకుంటున్నారు ఈసారి సీఎంగా? మేము జగన్నే కోరుకుంటున్నాం. జగన్ ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకు కోరుకోవాలంటే మేము సీనియరు పెద్దతను చాలా అనుభవం ఉందని చెప్పి గెలిపించాం, కానీ మాకు చేసింది ఏమీ లేదు. మైనార్టీ లోన్ అన్నారు, 3 నెలలు బ్యాంకు చుట్టూ తిప్పారు, మున్సిపాలిటీ చుట్టూ తిప్పారు, రాలా. అదేంటంటే నెక్స్ట్ టైం అంటున్నారు. అట్లా ఏది అవ్వట్లా. అది ఎవరికైనా అవుతుందంటే అది తెలుగుదేశం కార్యకర్తలకే అవుతుంది తప్ప మామూలు ప్రజలకు అవ్వట్లా. అంటే ఈ రాష్ట్రం సంక్షేమ ఫలాలంతా ఆ రాష్ట్రంలో ఉన్న టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి అవుతుంది, ప్రజలకు ఏం చేయలేదని మీ అభిప్రాయం? మా అభిప్రాయం అదేనండి. ఖచ్చితంగా జగన్ వస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని మా నమ్మకం. సరే, చంద్రబాబు నాయుడు ఇంత సీనియర్ వ్యక్తి, ఎంతో కొత్త రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేశాను, అనేక సంక్షేమ పథకాలు పెట్టాము, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారంటారు. మరి మీరేమో ఏం అందలేదు అంటున్నారు. ఎలా అందలేదు కాబట్టి అందలేదు అంటున్నాం కదా. ఇప్పుడు ఎక్కడ వరకు అట్ట అడుగు వర్గాన ఉన్న పేదవాళ్ళకి అందినప్పుడే అది సంక్షేమ పథకం అవుతుంది. కానీ అది మన వరకు తెలుగుదేశం కార్యకర్తల వరకు అందితే అది సంక్షేమం ఎట్లా అవుతుంది? కాదు కదా. సరే సార్, ఈసారి మీరు మార్పు కోరుకుంటున్నారు. సరే, మీరు కోరుకున్న మార్పు ద్వారా వచ్చే వ్యక్తి జగన్ చంద్రబాబు నాయుడు కన్నా బెటర్ పరిపాలన చేస్తారని మీరు అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం. ఎలా చెప్పగలుగుతున్నారు? నమ్మకం ఉంది, వాళ్ళ నాన్నగారు చాలా బాగా చేశారు, అదే వారసత్వంగా ఆయన చేస్తాడని నమ్మకం మాకుంది. పక్క. సరే అండి, గుంటూరు ఎలా ఉంది అభివృద్ధి? గుంటూరు అభివృద్ధి అంటే అంత ఇదిగా ఏమి లేదండి, గతంలో ఎలా ఉందో అలానే ఉంది. లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? లోకల్ ఎమ్మెల్యే అంటే అధికారం ఆయన చేతిలో ఏముంది, ఏం చేసినా ఈ ప్రభుత్వం వాళ్ళది, ఏం చేసేది ఏమి లేదు. అయితే ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడతాడు, రిసీవింగ్ బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ మా హోమ్ టౌన్కి వచ్చేసి ముస్తఫా గారే ఎమ్మెల్యే పక్క. సరే అండి, ఫైనల్గా చంద్రబాబు నాయుడు వద్దంటున్నాడు, జగన్ రావాలనుకుంటున్నాడు. మరి ఇంత పోటీని తట్టుకొని ఈసారి ఎన్నడూ లేని పోటీ ఈసారి ఉంటుంది. ఇక్కడ చాలా టఫ్ పోటీ ఈసారి 2019 ఎలక్షన్లో. మరి ఇంత పోటీని తప్పుకొని జగన్ ముఖ్యమంత్రి అవుతారా? ఖచ్చితంగా అండి. ఎలా అంటే ప్రజలందరికీ అర్థం అవుతుంది. ఇప్పుడు మామూలుగా మనకు హైకోర్టు కూడా మన రాజధానికి 35,000 ఎకరాల అవసరమా అని అడుగుతుంది. మనకు తెలంగాణలో రాజధాని ఎంత ఉందండి, అసెంబ్లీ ఎంత ఉంది, 5 ఎకరాల్లో ఉంది. 35,000 ఎకరాలు ఎందుకు అవసరమా? ప్రజలకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు అంత సంవత్సరానికి 3 పంటలు పండుతుంది, దాన్ని నాశనం చేశారా? శ్రీకృష్ణ కమిటీ చెప్పిందా ఇక్కడ రాజధాని కట్టకూడదని? మరి అది ఎలా అంటే మీ దోపిడీ కోసం, మీరు సంపాదించుకోవటం కోసం మీరు చేయటం అనేది సరైనది కాదుగా. సరే అండి, ఈసారి మీ మద్దతు జగనేనండి ఖచ్చితంగా, పక్కా. ఓకే, థ్యాంక్ యూ.